శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారండి. నా వీడియోస్ మెల్లిమెల్లిగా అందరూ ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి కృపతోని విశ్వమంతా బాగుండాలి. అలాంటి మనసు మనకి ఇవ్వాలి ఆ తల్లి. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక చిన్న మాట, మైసూర్ బోండా ఒకటి రిలీజ్ చేశాను కదా, జస్ట్ నైట్ 300 ఉన్న వ్యూస్. మార్నింగ్ లేచి నేను మా ఆలయం గ్రూప్లో ఒక మెసేజ్ పెడతాను ప్రతిరోజు స్వామివారిది. అది చూసి ఇది కూడా చూసుకుంటాను. అది థౌజండ్స్లో వ్యూస్ అయిపోయేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి. వెంటనే ఈరోజు ఇలా మడితోనే ఉన్నాను నేను. ఇంకా ఈరోజు అభిషేకాలు అవన్నీ జరుగుతాయి స్వామివారికి అమ్మవారికి. ఇంట్లో కూడా అంటే చెప్పాను కదా, ఆలయంలో విశేషంగా జరుగుతాయి. శ్రీచక్ర సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ స్వామివారు అన్నమాట. కానీ ఈరోజు ప్రొద్దునే ఇవన్నీ చూపించాలనిపించింది నాకు. చాలా విశేషమైన ఆరోగ్యకరమైన సర్వరోగ నివారణ అయిన మునగాకు కరివేపాకు పొడి నేను మీకు చూపిస్తాను, 2 కాంబినేషన్లో. సరేనా? దానికి కావాల్సిన పదార్థాలు మునగాకు. చూడండి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్స్ ఉంటారు, పిల్లలు వస్తారు, ఇంకా తొందరలో మరదళ్ళు వాళ్ళు వస్తున్నారు. ఇలా అయితే అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందరికీ ఇలా నేను చేయాలి పెట్టాలి అని. కరివేపాకు మునగాకు చూడండి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఎండుమిర్చి 1/2 kg కంటే ఎక్కువే ఉన్నాయి. ఇంకా కొంచెం కారపొడి కూడా అవసరం పడుతుంది. తర్వాత నువ్వులు చూడండి 1/2 kg కంటే ఎక్కువ ఉన్నాయి నువ్వులు. సరేనా? ఎప్పుడు కానీ వీడియోస్లో తగినంత అని చెప్తుంటాను, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు చూసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు చూడండి, చాలా అంటే ఒక 1/2 kg కంటే ఎక్కువ వెల్లుల్లిపాయలు, ఆల్మోస్ట్ 1/2 kgకి కొంచెం తక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మినప్పప్పు ఒక 50 grams వరకు ఉంటుంది మినప్పప్పు. తర్వాత జీలకర్ర సమృద్ధిగా ఉండాలండి, జీలకర్ర తీసుకున్నాను. తర్వాత ఈ గిన్నెతో ధనియాలు, అంటే ఎక్కువ పొడి వేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఇది ఆయిల్. తర్వాత చింతపండు చూడండి, ఇంత పొడి కదా, ఈ మాత్రం ఉండాలిగా చింతపండు. అవసరం అనుకుంటే ఇంకొంచెం తీసుకుంటాను చింతపండు. తర్వాత ఉప్పు, కారం. ఇది మనకు కావలసిన ఈ మునగాకు పొడికి. ఈ మునగాకు పొడి ఎంత మంచిది అంటే నిజంగా మనము ఆంధ్రాలో చాలా వాడతారండి. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉన్నట్టు ఉంటుంది. మనమే కొంచెం నిర్లక్ష్యం చేస్తాము. తప్పకుండా కనీసం కూరలో కరివేపాకులాగా ఈ మునగాకును మీరు వాడడం అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. అది ఎలాంటి కాళ్ళ నొప్పులు రావు, శరీరం ఉత్సాహంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఈ వీడియో తప్పకుండా ఆదరించండి. మంచి వీడియోస్, మంచి మాటలు 10 మందికి షేర్ చేయండి. సరేనా? ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ వెలిగించేసుకున్నా. ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి స్టవ్ కొంచెం కిందకి దించేసుకున్నా. ఇప్పుడు ఇంత పెద్ద ఏమంటారో దీన్ని, ఇంత పెద్ద వెజిల్ నేను ఇందులో పెట్టేసుకున్నా నేను. సో ప్రతి ఒక్కటి ఇవన్నీ విడివిడిగా మనం వేయించేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వీడియోస్లో కూడా కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది కావచ్చు. నిజంగా నేను ఆయిల్ ఏది ఎక్కువ వేయాలి, వేస్తే టేస్టీగా ఉంటుంది, ఎందులో తక్కువ వేయాలి అలాగే నేను చేసి పెడతాను వంట. లైట్గా అంటే లైట్ ఒక 2 స్పూన్స్ అంతే వేసేసి ఫస్ట్ మనం ఈ మునగాకు వేయించుకోవాలి. ఆల్రెడీ బాగా కడిగి ఇవన్నీ కడగడము చూపించిన వీడియో లెంత్ అవుతుందండి. ఎంత చక్కగా ఆరింది చూడండి. ఇదంతా ఆల్రెడీ మనకి ఇట్లా పొడిగా అయిపోయిందన్నమాట. మీరు ఇలాంటివి అంటే ఇంత పొడి, దీనికి తగ్గ కొంచెం కరివేపాకు, మిగతా అన్నిట్లా కొంచెంగా మీరు తీసేసుకొని మీరు ఇంట్లో చేసుకొని అలవాటు చేసుకుంటే అసలు మనకి ఇంకా ఎప్పుడన్నా బాగాలేదనుకోండి, ఆరోగ్యం బాగాలేదు, ఏం చేయాలనిపించట్లేదు, ఇంట్లో మగవాళ్ళకి సరిగ్గా రాదనుకుందాం వంట, అప్పుడు వేడివేడి అన్నము ఈ పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది తెలుసా అండి. సో ఇట్లా దీన్ని జాగ్రత్తగా, మీకు వీలైతే మీరు కొంచెం కూడా వేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకు బాగా ఆరిపోయింది కాబట్టి నేను కొంచెం అన్నీ ఒకసారి వేయించేసుకుంటున్నాను. తర్వాత వీడియోస్లో చాలామంది చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాను. ఎంతోమందికి ఏదో రకంగా ఏమంటారు, కష్టపడి ఒక వెలుగులోకి రావాలని ఉంటుందండి చాలామంది, స్త్రీలు కానీ పురుషులు కానీ. సో నా వ్యక్తిగత జీవితానికి వస్తే మేమిద్దరం ఒక మంచి జాబ్స్లో ఉన్నాము. వృత్తిపరంగా కూడా నేను అడ్వకేట్ని. కానీ నాకు ఏ ప్రొఫెషన్ నాకు నచ్చలేదు, ఎవరు కూడా నన్ను సంపాదించలేదు. అంటే డబ్బుతోనే వృత్తి అని చాలామంది ఈ సమాజంలో చూసే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అది నచ్చలేదండి. నాకు అందులో ఎథిక్స్ మర్చిపోయి నేను ఉండడం నాకు నచ్చలేదు. తర్వాత స్కూల్ ఉండే మాకు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. స్కూల్లో కూడా చాలా అంటే ఈరోజు నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను నేను.
మంచి ఎడ్యుకేషన్ మినిమం 1000 రూపీస్ ఫీతోని 100 మెంబర్స్ స్ట్రెంత్తోని ఒక ఏమంటారు ఒక బెస్ట్ స్టాండర్డ్స్తోని బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాము. భగవద్గీత క్లాసెస్ నేనే కండక్ట్ చేసేదాన్ని. తర్వాత మ్యూజిక్, డాన్స్, కరాటే ప్రతిదీ ఇచ్చేవాళ్ళము. కానీ కోవిడ్ టైంలో నిజంగా పేరెంట్సే మమ్మల్ని చీట్ చేశారండి. ఎవరు కూడా ఆన్లైన్లో కూడా 8 మంత్స్ క్లాసెస్ కండక్ట్ చేశాము. మా మాటానికి అసలు ఫీజు కట్టకుంటే ఆ టైంలో మాకు విలేజెస్ మేము కావాలని వచ్చింది కాదు అర్చకత్వ సేవకు. ఆ టైంలో భగవంతుడు నిజంగా అంటే ఎప్పుడైతే చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి అన్యథా శరణం నాస్తి అనే భగవంతునే ప్రార్థిస్తా. ఎన్ని కష్టాలు నాకు వస్తే అంత కష్టంలో నువ్వున్నావు స్వామి అని చెప్పేసి నేను ప్రార్థిస్తాను నేను. సో ఆ టైంలో మా గ్రామస్తులు మీ వారసత్వం కదా మీరు రావాలని కాల్ చేయడము భగవంతుని పిలుపుగా భావించి మేము ఇక్కడికి వచ్చేసి ఈ సేవలో ఉన్నాము. ఇంత చదువుకున్న నాకు ఎక్కడా కూడా నాకు అసలు నా జీవితంలో ఎక్కువ విలువ అంటే తృప్తి ఎక్కడ నేను తీసుకోలేదు. చిన్నప్పటి నుండి చాలా పుస్తకాలు చదివేదాన్ని, రకరకాల గ్రంథాలు, రామాయణ, భారత, భాగవతాలు అనుకోండి, ఎన్నో అష్టాదశ పురాణాలు. ఒకటి పిల్లల్ని నాకు తోచినంత వరకు నిజాయితీగా పెంచాము పిల్లల్ని. వాళ్ళు కూడా సక్రమంగా ఉద్యోగాలు చేసుకొని బాగుంటున్నారు. ఈ సమయంలో నాకు ఒకరోజు ఆలయానికి నేను భగవంతునికి ప్రసాదం చేస్తుంటే అనిపించింది సంప్రదాయ వంటలు, సనాతన ధర్మం గురించి ఇప్పుడు నాకున్న ఈ సమయంలో నేను సమాజానికి 4 బోధించవచ్చు కదా. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఎన్నో చెప్తున్నారు. కొంచెం సంస్కృత భాష ఉండొచ్చు, లేదంటే భారతదేశం చాలా విశాలమైంది, ప్రపంచం ఇంకా విశాలమైంది. ఎవరెవరో చెప్తుంటారు, వాళ్ళ వంతుగా మహానుభావులందరూ నా వంతుగా సమాజానికి ఈ మాత్రం నా మాటల ద్వారా సేవ చేద్దామని నేను అనుకున్నాను. సో అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అట్లా ఇంకొకటి నాకు హడావుడు అంటూ ఏమీ ఉండదు. ఏదన్నా చెప్పాలి చేయాలని అనుకుంటే మనస్ఫూర్తిగా అది చెప్పడము చేయడము నాకు అది అలవాటు. తప్పకుండా ఈ వీడియోస్, ఈ వంట వీడియోసే కాకుండా నేను చెప్పేవి ఎంతోమంది మహానుభావుల వీడియోస్, వాళ్ళ గురించి బ్రీఫ్గా చెప్పాలని నాకు అనిపిస్తుంది. రీసెంట్ ఇంకా ముందు జస్ట్ ఒక 5-6 days అశ్వత్థామ రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎప్పుడో రిలీజ్ చేశాను నేను, అశ్వత్థామ కథ. ఇలాంటివన్నీ మీరు వినండి, మీ పిల్లలకు వినిపించండి. నాలో చాలా ఒక తపన ఉందండి. మొత్తము చెడే లేదు, సమాజంలో కల్మషం అనేది మొత్తము లేదు, చాలా వరకు మంచి కూడా ఉంది. ఆ మంచి చెప్పే ప్రతి అమ్మని, ప్రతి అక్కని, ప్రతి అన్నని, ప్రతి ఒక్కరిని ఆదరిస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ మంచి కామెంట్స్ నాకు స్ఫూర్తి కావాలి. నా కుటుంబంలో కూడా నేను ఒక వ్యక్తిత్వ పరంగా ఎదగాలంటే మీ ప్రోత్సాహమే నాకు స్ఫూర్తి కావాలి. నిజంగా ఇందులో ఏమి వస్తాయో, ఏ డబ్బులు ఏమొస్తాయో భగవంతుని సాక్షి నాకు తెలియదు. ఒకవేళ వస్తే కనుక తప్పకుండా అది సేవా కార్యక్రమాలకి ఆల్రెడీ మేము చేస్తున్నాము. ఒక వృద్ధాశ్రమం మెయింటైన్ చేస్తున్నాము. ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. అది భగవంతుని కృపతోని జరుగుతుంది. తప్పకుండా నా వీడియోస్ అన్ని ఆదరించండి. నేను ఇట్లా ఇది ఏం చేసి మళ్ళీ చూపిస్తాను. మునగాకు చూడండి, ఇది తీసేసుకున్నాను. మునగాకు మంచిగా వేగిపోయింది, ఇట్లా ఎంత గలగల అయిపోయింది. అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ లైట్గా కొంచెమే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనము ఈ కరివేపాకు, మునగాకులో ఇంత ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, కరివేపాకు జుట్టుకి, తర్వాత మనం ఆహారం జీర్ణం కావడానికి అన్ని ప్రతిదీ ఒక్కొక్క పొడి ఏంటండి మనం చేసే దాంట్లో అన్ని. ఇంకా నా దగ్గర కొత్తిమీరలో కూడా ఇందులోనే కలిపేసేదాన్ని నేను, అది కూడా. సో అది లేదు. సో ఇలా చేసేసుకుంటే ఏంటి, అది అన్ని ఔషధాలన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే ఇప్పుడున్న ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో మనం కంపల్సరీ తినడం. ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా చేసుకున్న రోజు మీరు ఒక రోజంతా దీంతో భోజనం చేయండి, తర్వాత చివరి కింద పెరుగు, అంటే అది మనకి తృప్తిగా తినగలుగుతాం అన్నమాట. అట్లా. సో నా మాటలు వినండి, ఆదరించండి, ఆచరించండి. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు రామాయణం తీసుకోండి. రామాయణంలో రాముల వారు ఒక మనిషి జన్మ నుండి తన అవతార సమాప్తి వరకు ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, అన్నదమ్ములను ఎలా చూసుకోవాలి, భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలి, బాధ్యతగా ఎట్లా ఉండాలి, ప్రజల్ని ఎట్లా పరిపాలించి, ఇన్ని చెప్పారు ఆయననేమి మనము ఫాలో కావాలి కదా. మరి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పటి నుండే సాక్షాత్తు ఆయన భగవంతుడిగానే తన లీలలు చూపించారు ఆయన కదా. ఆ భగవంతుని లీలలు వినాలి మనం, అవి వినాలి,
ఇవి ఆచరించాలి. అంటే భగవంతుడు మనకేం చెప్తాడు, మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మన మనసుకు తీసుకుంటే తప్పకుండా తెలియకుండానే మన మనసు శుద్ధి అవుతుందండి. ఇది నిజం. అంటే నా అనుభవం. ఇప్పుడు నేను ఒకప్పటిలాగా ఇప్పుడు ఉండను కదా. ఎందుకు ఉండను? నాకు చిన్నప్పటి నుండి మంచి నేర్చుకోవాలి, మంచి ఏదైనా వినాలి, చదవాలి అని ఏదైతే నేను అనుకున్నానో అది నాకు గ్రాడ్యువల్గా నా మనస్సు అనేది పరిపక్వత చెందడానికి నాకు భగవంతుడే నాకు ఆధారమయ్యారన్నమాట. సో ఎప్పుడు కానీ మంచి వినాలి, మంచి నేర్చుకోవాలి, మంచి ఆచరించాలి అంటే ఈ తరంలో తప్పకుండా రామాయణ భారత భాగవతాలు మనము చదవడము, పిల్లలకు చదివిస్తే తప్ప భారతదేశం మళ్ళీ మంచి స్థాయికి రాదండి కదా. పాశ్చాత్య పోకాడలకు మనం పోవడం కాదండి, వాళ్ళు ఎంతోమంది మన విలువలు మన పద్ధతులు ఆచరిస్తున్నారు కాబట్టి ఇంకా పెంచాలి. గడ్డ మీద పుట్టినందుకంటే మనమే కదా దానికి బాధ్యత తీసుకోవాలి. వేరే సేవ అవసరం లేదు, దేశ సేవ ఇలా చేస్తే సరిపోతుంది. ఎవరి స్థాయికి వాళ్ళనమాట నేను చెప్పేది కదా. ఇది చిన్న సేవా కార్యక్రమాలు. ఇక్కడ దగ్గరలో ఒక వృద్ధాశ్రమం ఉంటుంది. ఆ వృద్ధాశ్రమంలో తోచినంతగా వాళ్ళకి ఆహారానికి లోటు లేకుండా చూసుకోవడము, మాకు స్వామివారికి అమ్మవారికి వచ్చే వస్త్రాలన్నీ వాళ్లకు అందివ్వడము, అంటే వాళ్ళకి అన్నం, వస్త్రం, ధాన్యం ఈ మూడింటికి లోటు లేకుండా చూసుకోవడం అనేది ఇది మాకు ఇస్తున్నాడు. మేము ఇద్దరమే ఉన్నాము. హ్యాపీగా నలుగురికి పంచితే దానివల్ల వచ్చే పుణ్యము నా పిల్లల్ని కాపాడుతుంది కదా అని అనుకుంటాను నేను. ఇంతకు మించి వేరే స్వార్థం అంటూ నాకేం లేదు. తర్వాత మీకు చెప్తే మీకున్న దాంట్లో ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, బర్త్డేలకు ఒక రోజు వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టండి. ఎంత ఆత్మసంతృప్తి ఉంటుందండి. పిచ్చిగా పుట్టినరోజు రోడ్ల మీద పడి కొట్టుకుంటూ వేసుకుంటున్నారండి. అది చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ప్రేమేనండి మనిషిని కాపాడేది. ఆ ప్రేమమయం అనేది మన మనసు చేసుకుంటే మనకంత బాగానే కనిపిస్తుంది. నేను కాసేపు ఇది ఇట్లా వేయిస్తాను. ఇది కొంచెం క్రిస్పీగా కాగానే ఇది మళ్ళీ తీసేసుకొని మిగతావి కూడా వేయించేసుకుంటాను. సరేనా? చూడండి, ఇది మునగాకు ఎంత మంచిగా గలగల అయిపోయింది కదా. కరివేపాకు కూడా అట్లా ఇప్పుడు మనం ఇట్లా వేసుకుంటేనే పొడిగా ఇట్లా అయిపోతుంది చూడండి అలా. ఇప్పుడు నువ్వులు వేయించేసుకుందాం మనం. నువ్వులు ఆ తర్వాత కొన్ని ధనియాలు తీసుకున్నాం, కొన్ని ధనియాలు, కొంచెం మినప్పప్పు. అది కూడా మన ఇంట్లో పొట్టు మినప్పప్పు ఉంది, అది కూడా మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నువ్వులు తర్వాత కొంచెం ఆ ధనియాలు వేయించేటప్పుడు అందులోనే జీలకర్ర వేసిస్తాను నేను. సో అది ఇది కలిపి ఇవన్నీ వేయించేసుకొని మనం ప్రతి ఒక్కటి విడివిడిగా గ్రైండ్ చేసేసుకొని అన్నీ కలిపేసేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తా. సూపర్గా ఉంటుందండి నిజంగా. చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా లైఫ్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వంట చేస్తాను, నాకు ఇలాంటి శక్తి భగవంతుడు ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదండి. ప్రతిరోజు నేను అన్నపూర్ణ స్తోత్రం చదువుకుంటాను అన్నమాట. ఆ అమ్మ నాలోని నడిపిస్తుందేమో మరి. ఏదో ఒకటి మొదటి నుండి ఇద్దరం ఏదో కష్టపడే వాళ్ళము. మా చుట్టూన్న ప్రపంచానికి ఏదన్నా చేయాలి. నిజంగా చెప్పాలంటే మేము ఏదైనా బాధలు, ఎవరైనా బాధతో ఉన్నాము, చాలా బాధ అనిపిస్తుంది. తోచినంతా సాయం చేయడం. ఇంకా మేము సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలనుకోవడం, అది మా ఇద్దరికి అది అట్లా మొదటి నుండి అదే అలవాటు అన్నమాట. సో ఆ అలవాటే అంటే మన మనసు స్వచ్ఛంగా ఉంటే ఎలాంటి గౌరవం ఇవ్వాలి అని భగవంతుడికే తెలుసు. ఎందుకంటే పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, మాకేమీ లేవు, మేము భగవంతుడు తప్ప కదా. అంటే గౌరవం మాత్రం చాలా ఇచ్చాయండి భగవంతుడు. ఊహించలే. ఎంత చేసినా ఏం చేసినా, అంత స్కూల్లో చేసిన ఒక ప్రొఫెషన్స్, మా ఇద్దరి మంచి జాబ్స్, ప్రొఫెషన్ ఉన్న రాని పేరు ఈ సేవలో. అంటే భగవంతుడు తన భుజాల మీద పెట్టుకుంటే ఎలాంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడనేది ప్రతిరోజు ప్రతి క్షణం నేను అది అనుభవిస్తున్నాను. నేను ప్రతిరోజు ప్రతి క్షణం ఆ భగవంతునికి శతకోటి పాదాభివందనాలు చెప్పుకుంటాను నేను. సో ఈ వీడియోలో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా కదా, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఆదరిస్తున్నారని ఒక సంతోషం. అందులో భాగంగానే 4 మంచి మాటలు చెప్పడం అనేది అది చెప్తున్నాను. సో ఇప్పుడు నువ్వులు కూడా మీతో మాట్లాడుతుంటానే నువ్వులు కూడా వేగిపోయాయి. ఇవి తీసేసుకొని మిగతాయి కూడా వేసేస్తాం. ఇప్పుడు మినప్పప్పు వేసేసుకుంటున్నాం. ఇది కొంచెం లైట్గా వేగగానే ఇందులోనే ధనియాలు వేసేసుకుంటా. అది కొంచెం వేగగానే జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటాను. బెటర్గా ఉంటుంది. సో ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ నేను గ్రైండ్ చేయడం. ఇది పొట్టు మినప్పప్పు అండి. అన్నీ గుర్తుంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ. మునగాకు, కరివేపాకు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర,
ఉప్పు కారం, ఉప్పు కూడా దొడ్డు ఉప్పు మాత్రమే నేను గ్రైండ్ చేసేసుకొని వంటల్లో కూడా వాడుకుంటున్నాను. ఆయిల్ ఇంకా ఆ రెండింటికే కొంచెం ఆయిల్ లైట్గా వేసుకొని వేయించుకుని ఓపిక, అంతే ఓపిక కావాలి. చూడండి నాకు చెమటలు పట్టేస్తున్నాయి, నాకు చేస్తుంటే ఓపిక కావాలి దీనికి, అంతే. చూడండి ఎక్కడైనా మీకు ఆయిల్ కనిపిస్తుందా, మంచిగా గలగల అయిపోయాయి ఇవన్నీ. కాకపోతే అన్నీ విడివిడిగా గ్రైండ్ చేసేసుకొని మనం కలిస్తే చాలా బాగుంటుంది. సో ఇది పప్పు కొంచెం వేగింది లైట్గా. ఇది వేగగానే ఇందులోనే నేను ఈ ధనియాలు వేసేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర పుదీనా కూడా ఉంటే శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని అది కూడా లైట్గా వేయించేసుకొని ఇందులో కలపండి. అంటే ఏమంటారు, అన్నీ ఇందులోనే కలుస్తాయి, అన్ని ఔషధ విలువలు అందులోనే ఉంటాయి. లేదు నాకు విడివిడిగా మీరు కరివేపాకు పొడి, పుదీనా పొడి, కొత్తిమీర పొడి ఇలా చూపించమని మీరు ఎవరైనా కామెంట్స్లో పెడితే నేను తప్పకుండా మీకు అది చూపిస్తాను అన్నమాట. సరేనా? ఇలా ధనియాలని చక్కగా వేయించుకోవాలి. చెప్పే మాటలు ఎప్పుడు కానీ దయచేసి నేను అంటే నాకు మంచి చెప్పాలని ఒక తపన నా ఫేస్లో కనిపిస్తుంది నన్ను అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే మా జీవితం అది మంచి చెడుల సమ్మేళనమే మా జీవితం. చెడు అనేది పర్సనల్గా అనుభవించాము, దానికి తాలూకు బాధ. మంచి అనేది సంతోషంగానే ఏది కానీ చుట్టూన్న ప్రపంచానికి చెప్పాలి 4 మంచి మాటలు అని చెప్పేసి. ఒక్క మాట నేను వీడియోస్లో కూడా వేసుకుంటానండి. ఎవరి దగ్గర అయితే ఫెయిల్యూర్స్ వస్తాయో వాళ్ళని అడగండి సలహా. సక్సెస్ అయిన వాళ్ళు చెప్పేవి కొంతమంది ఉంటారు మహానుభావులు. ఎలా సక్సెస్ కావాలి, బ్రతుకు విలువేంటి, డబ్బు విలువేంటి, చుట్టూన్న మనుషుల విలువేంటి, బంధాల విలువేంటి చెప్తారు తప్పకుండా. కానీ కొంతమంది వాళ్ళు ఎదిగిన విధానంలో వాళ్ళన్నీ మర్చిపోతారు. ఎలా ఎదిగారు, చుట్టూన్న వాళ్ళు ఎలా సహకరించారు నాకు అనే ఒక విశ్వాసం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు చెప్తారు, మాలాగా మీరు కావద్దు, మీరు ఇట్లా చేయండి, మేము ఇలా చేసేది ఉంటే మేము చెయ్యలేదు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇలాంటి మాటలు తప్పకుండా వేయండి, వాళ్ళని గౌరవించండి, ప్రేమించండి. సో మనకి ధనియాలు కూడా ఇది వేగిపోయినాయి. ఇది కూడా తీసేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేస్తాను నేను. 3 ఒక్కసారి లైట్ అంటే మెల్లిమెల్లిగా అందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. నాకు పాత 2 ఛానల్స్ విడివిడిగా ఉండేవి కదండి, ఆ విడివిడిగా ఉన్నప్పుడు అఫీషియల్గా కూడా మానిటైజ్ అయింది, కొన్ని లక్షల్లో వ్యూస్ అయినాయి కొన్ని వంటలు. అయినా నాకు ఎందుకో ఒకే ఛానల్లో అన్నీ చెప్పాలి అని నాకు అనిపించింది. అది కూడా నన్ను చాలామంది అడుగుతారు, అఫీషియల్గా మానిటైజ్ అంత తొందరగా కావడము అది మీ అదృష్టము, ఎందుకు అట్లా చేస్తున్నారు అని అంటే ఏమోనండి అప్పుడు అట్లా ఆలోచన వచ్చింది. అంటే వెంటనే ఎదగాలి, డబ్బులు రావాలి అనే ఆలోచన నాకు అట్లాంటివి లేవు. నాకు మొదటి నుండి నాకు ఆలోచన అట్లా ఉండదు. ఒక మంచి పేరు రావాలి, ఒక మంచి గుర్తింపు రావాలి, అది మంచితోనే రావాలి, మోసం చేసి రాకూడదు. నేను మాట్లాడే మాట, నేను చేసే పని మనసులోంచి రావాలని కోరుకుంటాను నేను. అలాంటి ఏమన్నా నాలో లోపాలున్నా, నాకు తెలిసి తెలియకుండా లోపాలున్నా నన్ను సవరించమని భగవంతుని వేడుకుంటా తప్ప నేను ఇంకా వేరే ఎవరిని అడగను, ఏం చెప్పలేను. సో ఇది కూడా వేగిపోయినాయండి. ఇవన్నీ తీసేసుకొని ఇవన్నీ నేను విడివిడిగా అన్ని పొడి చేసి తర్వాత కలిపేటప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తా. తప్పకుండా శ్రీదేవి సిరిలో ఆదరిస్తారు కదా, 10 మందికి పంచుతారు కదా. థ్యాంక్ యూ. అన్నీ పక్కన పెట్టేసుకొని మీకు నేను ఎండుమిర్చి కూడా చూపించలేదు. ఎండుమిర్చి కూడా లైట్గా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి కూడా కొంచెం వేగాలండి, మరీ ఎక్కువ కాదు. ఆయిల్ ఇది జాగ్రత్త, మొత్తం పొడి అంతా డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట ఇది మనం ఎక్కువ వేగనిస్తే. సో ఇలా ఎండుమిర్చి కూడా మనం వేయించేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు వేయించాల్సిన అవసరం లేదు. ఇది జాగ్రత్తగా, కొంచెం కలర్ ఎక్కువ మారిపోదు, లైట్గా ఓకేనా. ఇంకా ఇవన్నీ మొత్తం టోటల్గా నేను ఇవన్నీ విడివిడిగా గ్రైండ్ చేసేసుకొని అన్నీ ఆ పొడి కలిపేటప్పుడు మీకు నేను చూపిస్తా, సరేనా. మొత్తం మీకు అన్నీ చూపించాను కదా, వేయించుకోవడం అన్నీ స్టవ్ పైన పెట్టేసి మొత్తం ఇవన్నీ గ్రైండ్ చేసేదనండి. చూడండి ఇందులో గ్రైండ్ చేసిన ముద్దేమో వెల్లుల్లిపాయలు, ధనియాలు, మినప్పప్పు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఒక దాంట్లో అన్నీ వేరువేరుగానే గ్రైండ్ చేశాను నేను. ధనియాలు జీలకర్ర ఒకటి మాత్రం మిక్స్ చేశాను. ఇవన్నీ నేను కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత ఇది ఎండుమిర్చి కారపొడి ఇది. ఆ తర్వాత ఇది కరివేపాకు పొడి అండి. ఎంత అయింది చూడండి, మనం ఎంత తీసుకున్నా మనకి ఎంత అయింది చూడండి, కరివేపాకు పొడి. ఆ తర్వాత ఇది మునగాకు పొడి, ఎంత మెత్తగా అయింది చూడండి. మనం ఎంత మంచిగా లైట్గా ఆయిల్ వేసి వేయించుకుంటే అంత బాగుంటుంది. ఇది నువ్వుల పొడి అండి. ఇందులో మళ్ళీ ఈ ముద్దలో చింతపండు కూడా యాడ్ అయింది, ఎందుకంటే మనకు కొంచెం పులుపు ఉండాలి కాబట్టి.
సో ఇప్పుడు నేను ఇవన్నీ ఇందులో వేసేస్తున్నా. కంప్లీట్గా అన్నీ ఇందులో వేసేసుకొని కొంచెం ఓపిక్గా జాగ్రత్త. మునగాకు పొడి, కరివేపాకు పొడి, తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి, చింతపండు ముద్ద, తర్వాత జీలకర్ర, అన్నీ మిక్స్ అయిన మినప్పప్పు, కొంచెం వేయించిన మినప్పప్పు, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. తర్వాత ఇందులో నేను నువ్వుల పొడి యాడ్ చేసేస్తున్నా. నువ్వుల పొడి. ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి కారపొడి వేసేస్తున్నా కదా, ఇది కారపొడి. తర్వాత మనము అందాజగా అన్నింటికి కలిపి ఇంత సాల్ట్ వేసేస్తున్నా. చూడండి, ఇది సాల్ట్. సో ఇప్పుడు మనము చేత్తో చాలా బాగా నీట్గా కలిపేసుకోవాలి. ఇది ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే, మీకు కొంచెం సాల్ట్ తక్కువైతే వేసేసుకోండి, లేదు కొంచెం ఎక్కువైతే కొంచెం కరివేపాకు కానీ ఇంకేదన్నా మునగాకుంటే అది కొంచెం మళ్ళీ ఆరబెట్టి లైట్గా మళ్ళీ వేయించేసి పొడి వేసి ఇందులో కలిపేసుకోండి. ఏదైనా సరే, ఏ వంట అయినా అప్రాక్సిమేట్లీ అని ఎన్ని వీడియోస్ భవిష్యత్తులో లక్షల వీడియోస్ మనం చూసినా అప్రాక్సిమేట్లీ మనం వేసుకుంటామండి. వీలైతే మేము యూట్యూబ్లో చూపించడానికి కాస్త తక్కువ వేస్తాము, కానీ వీడియో చూసేటప్పుడు మన కళ్ళే మనల్ని మభ్య పెడతాయి అనమాట. కొంచెం ఏదైనా ఎక్కువ అనిపిస్తుంది. సో ఎక్కువ అనేది ఏముండదు, వీలైతే కాస్త తక్కువే ఉంటుంది. కారం వేసేటప్పుడు అది కొంచెం రెడ్గా ఉంటే ఎక్కువ అనిపిస్తుంది. అంటే నేను కామెంట్స్లో కొంచెం చూశాను, సో అందుకని చెప్తున్నాను. మీరు ఈ ప్రకారం మీరు చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, మునగాకు కారపొడి బాగా ఇది కలపాలి కంప్లీట్గా. నాకు ఇలా చేస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుంది తెలుసా అండి. ఒక మంచి పాట గుర్తొస్తుంది, ఏంటంటే ప్రతిరోజు ఒక పండగలాగా గడిపేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా అనే ఆలోచనలతో మనం ఉండాలి. అప్పుడు ఉత్సాహంగా లేవగలుగుతాం అనమాట. ఇప్పుడు ఏ పాట గుర్తొచ్చిందంటే, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి, ప్రతి నిమిషము బ్రతుకంతా పాటలాగా సాగాలి, ప్రియా ప్రియా పాటలాగా సాగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైన గాలి కదా. జీవితం అంతా భార్యాభర్తలు అన్యోన్యంగా పాటలాగా సాగాలి. జీవితం అన్నప్పుడు, జన్మ ఎత్తినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు సహజం. అది అన్నింటినీ దాటుకుంటూ భగవంతుని నమ్ముకుంటూ ముందుకు సాగాలి. మాలాగా ఎవరైతే ఒక ప్రపంచానికి మంచి మాటలు చెప్పాలనుకుంటారో, మంచి వంట చూపించాలనుకుంటారో, సద్విమర్శలు చేయండి. ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే మంచి పదాలు చెప్పండి. ఎందుకంటే చాలామంది ముందుకు రాలేకపోతారు. సోషల్ మీడియాకి వచ్చేసినాం కదా, ఏమన్నా వ్యతిరేకమైన కామెంట్స్ పెడతారేమో, అశ్లీలంగా మాట్లాడతారేమో అన్న భయానికి చాలామంది యూత్ కూడా రావట్లేదు. తప్పకుండా వాళ్ళందరూ రావాలి. మనమే, ఇదంతా మన ప్రపంచం. ఒకరి ద్వారా ఒకరు కొన్ని నేర్చుకోవడం అంతే, ఇందులో ఇంకా వేరే ఏం లేదు. నిరంతర విద్యార్థులం కాబట్టి తప్పకుండా నేను మళ్ళీ మంచి వీడియోతో, మంచి రెసిపీతో అండ్ మంచి వీడియోతో, ఇంకొక అద్భుతమైన వీడియోతో నేను అంటే కొన్ని మంచి మాటలు చెప్పాలనిపిస్తుంది. ఆ వీడియో దానికి టైటిల్ పెట్టను, మీరే వినాలి, నాకు కామెంట్స్లో పెట్టాలి. తప్పకుండా మంచి వీడియోస్ చూడండి, నన్ను ఆదరించండి. సబ్స్క్రైబ్ అస్సలు చేయడం అంటే చేయించడం కూడా మర్చిపోదు. లైక్, షేర్ చేయండి. శ్రీదేవి సిరుల్ని మళ్ళీ 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 ఆదరిస్తూ మీ అందరి ప్రోత్సాహంతో కాస్త ఎత్తుకెదగాలని నా ఆశ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి.